హల్లెలూయా, ప్రైజ్ లాట్. అందరూ బాగున్నారా? మీరు క్షేమంగా ఉన్నారా అనుకుంటున్నాను. అయితే ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి ఒక యెషయా గ్రంథం తీద్దామా? యెషయా గ్రంథంలో నుంచి మీ దుఃఖ దినములు సమాప్తము 60:20 చూడండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, పరలోక రాజా, పరలోకమందున తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభా. వందనాలు. హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడా, మీకే స్తుతి ప్రభా. దినమెంత సజీవు లెక్కలో ఉంచినందుకు వేలాదులు స్తుతులు స్తోత్రాలు ప్రభా. కోట్లాదులు స్తుతులు స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు నా తండ్రి. వందనాలు యేసయ్యా. ఏదైతే ఈ వాక్యము మాట్లాడేవో నా ప్రభా, ఈ వాగ్దానం ద్వారా యేసయ్యా, నీ జీవము మాటలు ప్రభా. అయ్యా, మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. మరి ఎందుకు ఆ వచనం నాకు బయలుపరిచావు అంటే, నీ దుఃఖ దినములు సమాప్తము. ఎవరైతే ఏడుస్తున్నారో నా తండ్రి, అయ్యా, వాళ్ళతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు ప్రభా. నీ మాటలు వల్లే బ్రతికించొచ్చయ్యా. నీ మాటలే మమ్మల్ని బ్రతికిస్తాయి నా తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభువా. వందనాలు ప్రభా. ఎవరైతే ప్రార్థనలో ఉన్నారో నా తండ్రి, అయ్యా, కన్నీటితో నలిగిపోతూ, దుఃఖంలో నలిగిపోతూ, కన్నీటి మధ్య బాధల్లో, సమస్యల్లో చెప్పుకోలేని బాధ ఉండొచ్చు నా తండ్రి. అయ్యా, సమస్తము నా తండ్రి తీసివేసే దేవుడవు నా తండ్రి. అసాధ్యము నీకే నా తండ్రి. అయ్యా, సాధ్యము చేసే దేవుడవు నా తండ్రి. విడుదల ఇచ్చే దేవుడవు నా తండ్రి. అయ్యా, వందనాలు స్తోత్రాలు ప్రభా. యెహోవా నా కాపరి, అయ్యా యేసయ్యా, ప్రజలకి మీరందరికీ దేవుడు అయి ఉన్నావు తండ్రి. అందరికీ నువ్వు దేవుడువ నా తండ్రి. స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే ప్రార్థనలో ఉన్నారో అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలపరచండి, మంచి ఆరోగ్యమునివ్వండి. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యంని దయచేయండి. అప్పుల భారంలో సమస్యలో ఉన్న వారికి విడుదల ఇవ్వండి. చిన్న బిడ్డలకు చదువులో సహాయం చేయండి. ఫీజులు కట్టుకోలేని మీద నీ కృప చూపించండి అయ్యా. అయ్యా తండ్రి, స్కూల్లో బిడ్డలకి మీ కాపుదలు ఉంచండి దేవా. చదువుల నిమిత్తం జ్ఞానముని దయచేయండి ప్రభువా. మీకే స్తోత్రము నా తండ్రి. అయ్యా, మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ ప్రార్థనలు నా తండ్రి, ఈ రాత్రి మీ కాపుదలు ఉంచండి నా తండ్రి. మీ కాపుదలు ఉంచండి అయ్యా. మంచి నిద్ర పట్టాలేసయ్యా. ప్రశాంతతమైన నిద్రని కలుగు చేయండి ప్రభా. వందనాలు. ధైర్యం తీసుకురండి అయ్యా. ధైర్యము తెచ్చుకోండి అన్నావు పరిశుద్ధాత్మ దేవుడా. అయ్యా, ప్రజల్ని ధైర్యముతో నింపండి అయ్యా. ఈ ప్రార్థనలో ఉన్న బిడ్డలకి ప్రతి బిడ్డలు ధైర్యం కోల్పోతే ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. బలముని ఇవ్వండి ప్రభా. శక్తిని ఇవ్వండి ప్రభా. వాళ్ళు చేసే పనుల్లో మీ కాపుదలు ఉంచండి. ఉద్యోగంలో మీరు తోడుగా ఉండండి అయ్యా. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. మరణ పరకలో ఉన్న వారి రోగుల్ని స్వస్థపరచండి. నీ నామానికి మహిమకరంగా ఉంచండి అయ్యా ప్రభా. మీకే వందనాలు స్తోత్రాలు. అయ్యో, ఈ సమస్యలు మా వల్ల కావట్లేదే ఈ భారం అనుకున్నవారు, ఆ భారముని యెహోవా మీద మోపము. ప్రతి భారము ఆయన మీద మోపండి. వందనాలు యెహోవా. మీకే స్తోత్రాలు. సైన్యములకు అధిపతి యెహోవా ఉండగా ఏ మాత్రము భయము పడకూడదు. ఆయన నిమిత్తము మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఒంటరిగా ఉన్నావా? ఎవరు లేదా? ఇదవరాలువా? అయ్యో, ఆయన ఉన్నారు నీ పక్షాన. మేమైతే చూడండి, మేము దూరంగానే ఉంటున్నాం. స్వార్థ ప్రియుల నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది. నేను యేసయ్య మమ్మల్ని విడిచిపెట్టలేదు, నిన్ను కూడా విడిచిపెట్టడు. ఆయన మమ్మల్ని విడిచిపెట్టాల. అందరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ధైర్యం ఇచ్చే దేవుడు ఆయన. ధైర్యాన్ని ఇచ్చే దేవుడు ఆయన. ఆదరించే దేవుడు. ఆఖరి బాధని చూసిన దేవుడు. నీ దుఃఖ దినములు సమాప్తమో, యేసు నామములో సమాప్తమో. రిబలరా షకర బరబరబ.
సి రా. స్తోత్రం 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 స్తోత్రము నా తండ్రి, మీకే వందనాలు. హల్లెలూయా, గ్లోరీ జీసస్. స్తుతి 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 స్తుతి. సైన్యములకు అధిపతి యెహోవా యేసయ్యా. శత్రువులు ఉన్నా కూడా శత్రువులను కూడా తీసివేసే దేవుడు ఆయన, మనకి నెమ్మదినిచ్చే దేవుడు, నీకును నాకును సమాధానకర్త అయి ఉన్నాడు. ప్రభు ప్రజలకి సహాయం చేయండి అయ్యా. ఈ ప్రార్థనలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి, ధైర్యమునివ్వండి, బలపరచండి. రోగుల్లో ఉన్న వారిని తాకండి పరిశుద్ధాత్మ. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.